ఒక రాజకీయ పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి? స్వీయ నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ట్రబుల్ షూటర్ లక్షణాలు, కార్యకర్తలు నేతల అభిప్రాయాలకు విలువనివ్వడం, ఇలాంటివన్నీ పుణికిపుచ్చుకోవాలి. కానీ ఇవేవీ లేని వాళ్ళని ఏమనాలి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనాలి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆయన వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనుసైగ చేస్తేనే జరుగుతోంది. ఇది ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శ కాదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాక్షాత్తు జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్న నిశ్చితాభిప్రాయం. టీడీపీతో పొత్తులో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో ఇప్పటికీ కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగిలిన 19 స్థానాల పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఇందుకు కారణం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తుది అనుమతి కోసం ఎదురు చూస్తున్నారట. ఇదే విషయం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు సూచన మేరకు 2-3 జాబితాలుగా వెలువడే అవకాశం ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. చివరకు పవన్ తాను పోటీ చేసే స్థానంపై ఇరువురు నేతలు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని కూడా అధికారికంగా ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని వారంటున్నారు. పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్న పేరుపై చంద్రబాబు అభ్యంతరం చెప్పిన కారణంగానే జనసేన తొలి జాబితాలో అది లేదని జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన జనసేన పోటీ చేసే మిగిలిన 19 స్థానాల జనసేన అభ్యర్థుల ఎంపిక కూడా చంద్రబాబు ఆమోదం కావాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలే కేటాయించడాన్ని కూడా పవన్ పవిత్ర గాయత్రి మంత్రంతో గొప్పగా పోల్చుకున్నారని, నిజానికి హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మంత్రాన్ని చెవిలోనే ఉపదేశిస్తుంటారని, ఈ లెక్కన జనసేనకు కేటాయించిన ఆ 24 సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నది చంద్రబాబు పవన్ చెవిలో చెప్పిన తర్వాతే తమ అధినేత అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని జనసేన నాయకులే చిలోక్తులు విసురుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీతో సంబంధం లేకుండా జనసేన వేరుగా పోటీ చేస్తున్నప్పుడే పవన్ 30,000కి పైగా ఓట్లు తెచ్చుకున్న పలు స్థానాలను కూడా ఇప్పుడు పొత్తులో జనసేనకు కేటాయించలేదు. ఏదో ఒక సాకుతో అక్కడ టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసేసి ఆ ఎన్నికల్లో జనసేనకు కేవలం 7,000 ఓట్లు మాత్రమే వచ్చిన నెల్లిమర్ల, 11,000 ఓట్లే వచ్చిన అనకాపల్లి వంటి నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించారని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇదంతా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పవన్ మాటలకు విలువ లేకుండా చేశారని జన సైనికులు అంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం తమ అధినేతను ఆయన చెప్పు చేతల్లో ఉంచుకునే ఎత్తుగడలో ఉన్నారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు.